వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. మొట్టమొదటిసారిగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అనేది ఏదైతే నామకరణం చేయాలని నిర్ణయించుకున్నారో ఇది వెనక్కి తీసుకోవాలి ఇమ్మీడియట్గా. నేను ఇంతకుముందు కూడా వీడియో చేసి ఉన్నాను. బాంచన్గిరి ఎందుకు, వాళ్ళ పేరు పెట్టి ఒక అవెన్యూ ఏంటి, ఓ వీధి ఏంటి, ఓ స్ట్రీట్ ఏంటి హైదరాబాద్లో? అలా ఎలాంటి మనిషి ఆయన? ఓ రాక్షసుడు, దుర్మార్గుడు. పాలెస్టైన్ పైన 80,000 మంది చనిపోతే కూడా పట్టించుకోనే ఉన్న నాదుడు. దాన్ని రియల్ ఎస్టేట్ గా కంబైన్ చేసి పాలెస్టైన్లని చంపేసి రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పిన ట్రంప్. ఇరాన్ వార్ అసలు ఎవ్వరికి ఏం అవసరం, ఏ ప్రొవొకేషన్ లేకుండా ఒక యుద్ధాన్ని మొదలుపెట్టి వేలాది మంది చనిపోయి స్కూల్ పైన కూడా దాడి చేసి స్కూల్ పిల్లల్ని కూడా చంపిన రకంగా అక్కడ పవర్ ప్లాంట్, ఎనర్జీ ప్లాంట్, వాటర్ ప్లాంట్లు వీటిని కూడా చంపేసి ఇరాన్ లో ఒక ఇరాన్ సివిలైజేషన్ మొత్తం ఖతం చేస్తా అని చెప్పిన మనిషి 3 రోజుల క్రితం. ఇరాన్ సివిలైజేషన్ ని ఖతం చేస్తానంటున్నాడు ఆయన. అంటే ఏ స్టేజ్ పోయిన దుర్మార్గుడు. వెనిజులా ఒక ఎన్నికైన అధ్యక్షుడిని ఆయన దేశంలో పారాట్రూపింగ్ చేసి ఆయన్ని బంధించి కిడ్నాప్ చేసి ఆయన భార్యని ఇప్పుడు అమెరికాలోకి తీసుకొచ్చారు. ఎక్కడ రూల్స్ అవేవి అండి? నీ దేశం నువ్వు పరిపాలించాలి, నీకు ప్రజలు ఓటేస్తే నీ దేశాన్ని పరిపాలించు. ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలి, ఇక్కడ యుద్ధం చేయాలి, అక్కడ విడదీయాలి, వీళ్ళని చెదరగొట్టాలి. యుద్ధాన్ని ఆపే మనిషి ఐ హావ్ స్టాప్డ్ సో మెనీ వార్స్ అని చెప్తున్నాడు. నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్ రావాలని కోరుకున్నాడు ఆయన. స్టాప్డ్ సో మెనీ వార్స్ అంట. ఇప్పుడు ఇరాన్ పైన అయితే డైరెక్ట్ ఆయనే దాడి చేస్తున్నాడు. వార్ని స్టాప్ చేశాడా? ఇప్పుడు కూడా ఇరాన్ పైన ఏదైతే ట్రూస్ ఏదో చెప్తున్నారు, సీజ్ ఫైర్ కూడా పెద్ద కండిషన్ లేదు. మన మధ్యలో ఓన్లీ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం సీజ్ ఫైర్ అంటున్నాడు ఆయన. అదే ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బెయిరూట్లో దాడి చేసి వందలాది మంది సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్గా వందలాది మంది బాంబు వేసి చాలామందిని చంపారు. ఇది సీజ్ ఫైరా? ప్రపంచమంతా అడుగుతుంది ఇది ఎక్కడ సీజ్ ఫైర్? సీజ్ ఫైర్ అంటే మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల ఆగిపోవాలి యుద్ధం. లేదంట వీళ్ళ మధ్యలో సీజ్ఫైర్, అక్కడ నేను కొనసాగిస్తా, నేను అక్కడ దాడులు చేస్తా, అక్కడ చంపుతా అని ఇజ్రాయెల్ చెప్తుంది. ఈ ఇద్దరు ఫ్యాసిస్ట్ శక్తులు, దుర్మార్గులు, ఇంత ప్రపంచమంతా వీళ్ళకి వ్యతిరేకం ఉంటే ప్రపంచ దేశాలు, ఐరోపా దేశాలు కూడా అమెరికాని ఇప్పుడు కొట్టే పరిస్థితి ఏర్పడింది. అలాంటి డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక అవెన్యూ అని ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటాను. ఇది వెంటనే విత్డ్రా చేయాలి. ఈ డిసిషన్ని వెంటనే విత్డ్రా చేయాలి, ఇప్పుడే విత్డ్రా చేయాలి. వాట్ డ్యూ సే? చేయాలా వద్దా? ఇంతమందిని మారణహోమం చేసిన ఆయన్ని, రాక్షసుడిని, ఆయన పేరు మీద మనం కొనసాగుతామా? మనం ఆయన్ని సరెండర్ అవ్వడం ఏంటండి? వారిని బతిమాలడం ఏంటండి? వాళ్ళని ఐడల్ వర్షిప్ చేయడం ఏంటండి? అసలు మనం రియాక్టే కావట్లేదు. ఇరాన్ వార్ చేస్తే మన దేశం నుంచి వారిని ఖండించేది లేదు. ఈయన కూడా ఖండించలేదు, రేవంత్ రెడ్డి కూడా ఖండించలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు ఖండించాయి, కానీ మీరెందుకు ఖండించలేదు? ఇప్పటి వరకు మీ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖండించారు, మరి మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ చేయట్లేదు. ఇక్కడ చేయకుండా మన దేశం, మన రాష్ట్రంలో సరి అయిన వ్యవహారాలు పెట్టుకోకుండా కేరళలో వెళ్ళి, ఎన్నికల్లో వెళ్ళి ఒక తోటి నాన్ బీజేపీ సీఎం పైన నువ్వు ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే మీరు చెప్పుకోండి, మేము ఇట్లా చేస్తాం, మేము వస్తాయి, ఇవన్నీ చేసుకుంటాం. కానీ దుర్భాషలాడి అక్కడున్న చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ పైన దుర్భాషలాడి ఆయన్ని నోటికొచ్చిందా రఫ్గా మాట్లాడి ఎగతాళి చేస్తూ ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి కూడా లేకుండా ఆ రకంగా క్యాంపెయిన్ చేశారు మీరు. కేరళ డెవలప్మెంట్లో లేదంట. ఎవరండి? మానవాభివృద్ధి చూడండి, మీ స్కూలు, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజల కల్చర్, ఇవన్నీ, హెల్త్, ఇవన్నిట్లో చూడండి కేరళ ఇండియా కన్నా టాప్. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ మనం చూస్తే ఓన్లీ 5 ఉన్నారు. అంటే 1000 మందిలో కేవలం 5 కన్నా తక్కువ శిశు మరణాలు జరుగుతున్నాయి కేరళలో. అమెరికాలో 5.6. అంటే యుఎస్ కన్నా ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్లో కేరళ టాప్. ఇది ప్రపంచమంతా గుర్తిస్తుంటే కేరళలో డెవలప్మెంట్ లేదని వీడు వచ్చి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఒక చీఫ్ మినిస్టర్ మీద దుర్భాషలాడడం, ఇది ఎంతవరకు సమంజసమండి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని ఐడల్ చేసుకోవడమా? ఆయన ఫ్యానా? ఓ మర్డర్ కూలీకోరు
జెఫ్రీ ఎస్టైన్ ఫైల్లో ట్రంప్ ఉన్నాడు. జెఫ్రీ ఎస్టైన్ ఎవరు? మైనర్ బాలికల్ని కంపల్సరీగా ప్రాస్టిట్యూషన్లో దింపి చాలామంది రాజ్యాధికార నేతలకి సప్లై చేసి, బిజినెస్ వాళ్ళకి సప్లై చేసి, ఆ రకంగా ఒక పెద్ద సెక్స్ అఫెండర్ అమెరికానే అసహించుకునే పరిస్థితులు ఉంటే, ఆ ఫైల్స్లో అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఆయనతో ఒక 1987 నుంచి ఆయనతో రిలేషన్షిప్లో ఉన్నాడు. మనం చూస్తున్నాం కదా. ఇండియా కూడా ఎవరో పేరు అవుతుంది, హర్దీప్ సింగ్ పూరి, అనిల్ అంబానీ, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఏంటది? ట్రంప్తో దగ్గర అవ్వటానికి, ఇండియాని దగ్గర చేసుకుంటానికి ట్రంప్తో మాట్లాడడం కన్నా, వాళ్ళ ఆఫీషియల్స్తో మాట్లాడడం కన్నా ఎప్స్టైన్తో మాట్లాడుతున్నారు అనేది ఎప్స్టైన్ ఫైల్స్లో ఉంది. ఇది సో ఇలాంటి యుద్ధాన్మాదం ఓ రాక్షసుడు జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్లో ఉన్న పెద్ద కీలక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఆయన పేరు మీద ఈ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ తీసివేయాలని ప్రజలందరూ కోరాలి. ప్రజలందరూ సోషల్ మీడియాలో ఈ డిమాండ్ని లేవనెత్తాలని నేను కోరుతున్నాను.